మీ చేతులు నాకు చూపించకపోయినా, వీక్షకులకు చూపించకపోయినా పర్లేదు, కానీ మీ చేతులు మీరు చూసుకొని చెప్పండి, నిజంగా మరియమ్మ రక్తం మీ చేతులకు అంటలేదా? అసలు ఎందుకు అడుగుతున్నారు అది? మీరు శిక్ష అనుభవించింది, జైల్లో ఉన్నది కూడా ఆ కేసు గురించే కదా. కదా, కేసులో ఛార్జ్ షీట్ రాసిన వాళ్ళని, ఆ కేసులో ఛార్జ్ షీట్ రాసిన వాళ్ళని వాళ్ళ బెడ్ల మీద ప్రమాణం చేయమని నేను చేస్తా, మా పాత్ర ఏంటి అనేది. ఓకే, అర్థమైందండి. ఇప్పుడు ప్రముఖంగా న్యూట్రల్గా ప్రజల కోసం మాట్లాడే ఒక లాయరు స్వతహాగా మాతో మాట్లాడాడు. ఏమనంటే, ఆ కేసులో బలవంతంగా నేను ఇంకా కొందరు కలిసి పేరు పెట్టించాము, అప్పట్లోనే పెట్టించాం. తద్వారా టీడీపీ వాళ్ళతో కొంతమందితో మమాయికమై ఇదంతా నడిచింది కావాలని. కాబట్టి ఇది వాస్తవంగా నీ భర్తకు సంబంధం లేదని చెప్పిన వ్యక్తి ఉన్నాడు. ఏదో ఒక రోజు మాట్లాడతాడు, ఎందుకంటే ఆయన చాలా జెన్యున్గా ఉన్నాడు ప్రస్తుతానికి. ఏదో రోజు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది, మాట్లాడిస్తాడు దేవుడు. మీరు చెప్తున్నటువంటి ఆ అడ్వకేట్ జడా శ్రావణ్ అని చెప్పి నేను ఫిక్స్ చేసుకోవచ్చా? మీరు ఎందుకు అనుకుంటున్నారు అట్లా? ఇప్పుడు ప్రజల కోసం మాట్లాడుతున్నారు, ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా. ఓకే, ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా. వాళ్ళు జెన్యున్గా ఉన్నారని నేను చెప్తున్నా. వచ్చే రోజున ఏం జరిగిందో వాళ్ళు కూడా చెప్తారు. ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏది మాట్లాడినా కూడా మనము సబ్జూడిస్ అవుతుంది కాబట్టి నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ మీరు మనస్సాక్షిగా చెప్పండి, కడిగిన ముత్యంలా మరియమ్మ కేసులో మాత్రమే కాకుండా ఇంకొక కేసులోంచి కూడా మీరు బయటకు వస్తారన్న నమ్మకం మీకు ఉందా? ఉందండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో సురేష్ బయటకి రాడు, వచ్చినా కూడా ఇది తాత్కాలిక విరామం మాత్రమే అని చెప్పి అంటున్నారు మీ ప్రత్యర్థులు. అనుకోనండి, వాళ్ళని దేవుళ్ళ, వాళ్ళని జడ్జీలా, వాళ్ళు మనుషులే కదా. శత్రువులు ఏం మాట్లాడతారు చెప్పండి? మన శత్రువులు ఏం మాట్లాడతారు? మన గురించి బ్యాడ్గా మాట్లాడతారు. మంచి ఎందుకు మాట్లాడతారు? మంచి మాట్లాడతాడు, మంచి శత్రువు ఎందుకు అవుతాడు? బాపట్ల నేను పోటీ చేశానండి. 5,65,000 మంది నాకు ఓట్లు వేశారు. 5 లక్షల మంది ఓట్లు నాకు వేయలేదు, 5.5 లక్షల మంది నాకు వేయలేదు ఓట్లు. వాళ్ళందరూ నాకు ఓట్లు వేయలేదని చెప్పి వాళ్ళందరికీ నచ్చలేదనే కదా. అంతే, నచ్చలేదనే కదా. బాపట్ల పోటీ చేస్తే అందరు నాకు ఓట్లు వేశారా? మెజార్టీ జనం వేశారు, మిగతా వాళ్ళు యాంటీగా వేశారు కదా. కాబట్టి వాళ్ళకి నేను నచ్చలేదనే కదా. నేను వాళ్ళ శత్రువులు అనుకోవట్లా, అనుకోవాలని అవసరం కూడా నాకు లేదు. కాబట్టి వాళ్ళకి మనం నచ్చే వరకే నచ్చాం. నచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, మాట్లాడేవాడు చాలామంది ఉంటారు. మాట్లాడుకోనండి, ఎవడు ఎన్ని కొనుక్కున్నా ఎన్ని మాట్లాడుకున్నా దేవుడు అనేవాడు గొప్పవాడు. వీళ్ళందరూ తీర్పు తీరుస్తారు. న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, అక్కడ జరుగుద్ది న్యాయం. వీళ్ళే ఒక్కొక్కడిని చూస్తూ ఉంటే వాడే జడ్జి అయిపోతాడు, ఆడే మీడియా అయిపోతాడు, ఆడే న్యాయ నిర్ణేత అయిపోతాడు, ఆడే దేవుడు అయిపోతాడు. అన్నీ వాళ్ళే సర్టిఫికేట్లు పట్టుకొని తిరిగేస్తూ ఉంటారు. ఎవరికి సర్టిఫికేట్లు? వీళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు ఎవడ మంచోడు చెప్పమని, నా గురించి మాట్లాడి నేను మంచోడిని నాకు ఒక్కడిని చూపించండి. నా గురించి మాట్లాడేవాడు నేను మంచోడిని, నేనే పాపం ఎరగను, నేనే తప్పు చేయలేదని ఒక్కడిని చూపించండి. ఆకాశం కింద పుట్టినోడు వీడు మంచోడు అని ఒక్కటి సర్టిఫికేట్ మీరు చూపించండి. పోనీ మీరే తప్పు ఎరగరా? మీకే ఏనండి, నేనేం నీతిమంతుడిని కాదు, నేనేమి. కాబట్టి హెచ్చు తరుగుల్లో ఉంటాయేమో కానీ పాపాలు ఎవడ పాపాలు అడుకుంటాయి ఖచ్చితంగా, అది ఎవడైనా. కాబట్టి మాట్లాడే వాళ్ళందరూ నీతిపరులు. మేము మీడియా పెట్టేసాం, మీడియాల ద్వారా మేము నిజమే చెప్తున్నాం అనుకునేవాడు ఒకటి సాయంత్రానికి వెళ్ళేసరికల్లా సురేష్ మీద నిందలేసి ఆ రక్తపు కూడు కడుక్కొని తింటున్న సురేష్ ఫ్యామిలీని మనం అమ్మేసుకొని సురేష్ ఫ్యామిలీ మీద నిందలు వేసి అది ప్రచారం చేసుకొని ఆ రక్తపు కూడు మనం తింటున్నామని అనుకోకుండా, ఇది నేను స్పష్టంగా స్వచ్ఛందంగా నేను కలుపుకొని తింటున్నాను, ఇది నాదే అనుకొని తినే మగాడు ఎవడని ఉంటే మాట్లాడమనండి నా గురించి. మీరు దోష నిర్దోష తేల్చాల్సింది న్యాయస్థానం. అంతే, నేను అదే కదా అంటుంది. మరి కానీ మీడియా ట్రయల్స్ మీ మీద విపరీతంగా చేశారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, అవును, మీరు మీ తప్పు ఏదో తేలకుండానే చేసేశారు. బాగా గాయపరిచినట్లున్నారు మిమ్మల్ని. వాళ్ళని ఇవాళ కాదు కదండి, ఇవాళ కాదు కదా. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి? వాళ్ళు తలుసుకుంటే రామారావు గారిని వ్యక్తిగతంగా క్యారెక్టర్ తీసేసి మాట్లాడతారు. ఎన్టీ రామారావు గారిని ఒక వ్యక్తి కోసం, వాళ్ళ ఫ్యామిలీని అనగదొక్కుతారు ఒక వ్యక్తి కోసం. ఎవరా వ్యక్తి? ఎవరు మీకు తెలీదా? మీరు చెప్పండి. నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటండి చెప్పండి?
చేసిందేంటి? రామారావు గారిని దుర్మార్గుడి కింద క్రియేట్ చేసిన ఏబిఎన్ లేదా, ఈనాడు లేదా, ఎవరు లేరు. అదే రామారావు గారికి వీళ్ళే దండలేసి పూజలు చేస్తూ ఉంటాడు, మహనీయులు అని చెప్తూ ఉంటారు. అదే పేపర్లు ఏం రాసినాయి రామారావు గారి గురించి గతంలో చెప్పండి? కార్టూన్స్ వేసాయి, చెప్పులు వేపించారు, అన్నీ జరిగినాయి. ఒకడికి ఒక గోల్ ఉంటుంది సార్, అది రీచ్ అవ్వడం కోసం చాలా పనులు చాలామంది చేసుకుంటూ ఎదరికి వెళ్తారు. నాకు ఏ గోల్ లేదు, జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలనే గోల్ తప్ప పదవులతో ఇంకో దాంతో ఉండాలని అనుకోవట్లా. ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా నాకు జగన్ అంతా ఉంటే ఇష్టం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీరు కూడా ఏదైనా ఎవరి దగ్గర నుంచి అన్న ఎక్స్పెక్ట్ చేస్తే ఓకే అది జరగనప్పుడు మీకు కూడా ఆ వ్యక్తి నచ్చడు, మంచిగా చెడు పక్కన పెట్టండి. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే జగన్ అన్న నాకు అది ఇస్తా, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని ఫీల్ అయితే రేపు అన్న కూడా నాకు నచ్చడేమో. అందుకే ఆశించలేదు అనుకోండి, నేనేమి, నాకు అన్న నచ్చుతాడు. అందుకే అన్న దగ్గర నుంచి ఎప్పుడు ఆశించనని చెప్తున్నాను, నాకు అన్ననే ఆశించుతాను.